చాలా బాధాకరమైన విషయమే. అయితే దేవుని యొక్క కార్యాలను మనము ప్రశ్నించకూడదు. బైబిల్లో అనేక మార్లు ఈ విషయాన్ని మనకు దేవుడు బోధిస్తూ వచ్చాడు. ఈ భూమి మీదనున్న యేసుక్రీస్తు ప్రభు యొక్క బిడ్డలకున్న గొప్ప ప్రత్యేకత ఏంటంటే, ఏం జరిగినా ప్రభువును స్తుతించాలి. ఆమేన్. ఏం జరిగినా అంటే అది మంచి జరిగినా చెడు జరిగినా. కాబట్టి భక్తుడైన యోబు గారిని కూడా మన ముందు తెలియజేశాడు. దేవుడు ఇచ్చాడు, దేవుడు తీసుకున్నాడు, దేవుని నామానికి మహిమ కలుగును. కాబట్టి కడవరి దినాల్లో మరణాలకి భయపడాల్సిన పని లేదు. ఎందుకంటే చాలా శ్రేష్టమైనటువంటి కార్యం. బైబిల్లో ఈరోజు ఒక పెళ్ళి ఉండి నన్ను అక్కడికి రమ్మన్నా. బైబిల్ ఏం బోధిస్తుందంటే, ప్రలాపించే ఇంటికి వెళ్ళాలంట, నవ్వుకునే ఇంటికి కాదు, పండగ చేసుకునే ఇంటికి కాదు. ఏ ఇంటికి వెళ్ళాలి? ఏడ్చే వాళ్ళ ఇంటికి వెళ్ళాలి అని నా మనసులో నేను అనుకొని వచ్చేసాను. వాక్యాన్ని ధ్యానం చేసుకున్నాము. పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ తెచ్చిన వారందరూ చూడండి. ఇర్మియా గ్రంథము 39వ అధ్యాయము 18వ వచనం. నీవు నన్ను నమ్ముకొంటివి కనుక నిశ్చయముగా నేను నిన్ను తప్పించను. నీవు ఖడ్గము చేత పడవు, దోపుడు సొమ్ము దక్కించుకొనున్నట్టు నీ ప్రాణమును నీవు దక్కించుకుందువు. ఇదే యెహోవా వాక్. ప్రాణాన్ని దక్కించుకోవాలంటే బైబిల్ ఏం బోధిస్తుందంటే, నీవు నన్ను నమ్ముకుంటివి గనుక నేను నిన్ను తప్పిస్తాను. చెప్పండి ఈ రాత్రి అందరూ, నీవు నన్ను నమ్ముకుంటివి గనుక నేను నిన్ను తప్పిస్తాను. దేని నుండి తప్పిస్తాడు? అన్నిటి నుండి తప్పిస్తాడు. ప్రమాదాల నుండి తప్పిస్తాడు, భయంకరమైన అనారోగ్యపు స్థితి నుండి తప్పిస్తాడు, అననుకూల పరిస్థితుల నుండి తప్పిస్తాడు. కాబట్టి మనం దేవుణ్ణి నమ్ముకోవాలి. చెప్పండి అందరు, ఏం చేయాలి? దేవుణ్ణి నమ్ముకోవాలి. నమ్ముకోవడం అంటే మనకు తెలిసి ఆదివారం వచ్చేది 2 మాటలు వినిపోతే సరిపోద్ది అనుకోకూడదు. నమ్ముకోవడం అంటే అర్థం ఏంటో తెలుసా? ఆయనే మనకు సర్వస్వం. ఆమేన్. మనకెవరు సర్వస్వం? దేవుడే మనకు సర్వస్వం. మేలు జరిగిన చెప్పాలి, కీడు జరిగిన దేవుని ఏం చేయాలి? మనము స్తుతించాలి. ఇంకొక మాట ఉంది, కీర్తనలు 68:20. కీర్తనలు 68:20. దేవుడు నా పక్షమున పూర్ణ రక్షణ కలుగజేయువాడయ్యున్నాడు. మరణము తప్పించుట దేవుని వశము. ఆమేన్. ఎవరి వశము? ఏం తప్పియడం? మరణం తప్పియడం. అనేక మార్లు మనకు తెలియకుండానే ప్రమాదాలకు గురవుతూ ఉంటాం. కానీ దేవుడు ఆయన చిత్తం అయితే మనల్ని ఏం చేస్తాడు? తప్పిస్తాడు. ఒకవేళ 90వ కీర్తనలో ఉంది, నరులారా తిరిగి రండి అని పిలుస్తాడు. అప్పుడు మనం ఏమీ చేయలేం. ఆయన పిలిచినప్పుడు వెళ్ళాలి, పిలిచినప్పుడు వెళ్ళాలి. దాన్ని ఆపేవారు ఎవరు? మంచిది. మనం కాలాల గురించి ధ్యానం చేస్తూ ఉన్నాం. 10 కాలాలు ఉన్నాయని. మొన్న 7వ తేదీ ఒక కాలం గురించి చెప్పుకున్నాం. ఏంటది? యవ్వన కాలం. 2వ కాలం ఏం చెప్పాము? ప్రార్థనా కాలం. వాస్తవంగా 3వ కాలం మరణ కాలం. ఏం కాలం ఇది? బైబిల్లో ఉందా మాట? చూద్దాం. 2వ రాజుల గ్రంథం, రాజులు మొదటి గ్రంథం 2వ అధ్యాయం 1వ వచనం. రాజులు మొదటి గ్రంథం 2వ అధ్యాయం 1వ వచనం. దావీదునకు ఏ కాలం అంట? మరణ కాలము సమీపింపగా
అతడు తన కుమారుడైన సొలొమోనుకు ఈలాగు ఆజ్ఞాపించాడు, లోకులందరూ పోవు మార్గమున నేను కూడా పోతున్నా. ఈ భూమి మీద పుట్టిన లోకులందరూ అంటే మనుషులందరూ పోయే మార్గంలో నేను కూడా పోతున్నా. అంటే ఏంది దాని అర్థం? అంటే అందరూ చనిపోతారయ్యా, నేను కూడా చనిపోతాను. ఏ కాలంకి వచ్చాడు దావీదు గారు? మరణకాలం. మరణకాలం. ఈ భూమి మీద ప్రతి వ్యక్తి ఆ కాలము గుండా వెళ్ళాలి. ఆమేన్. ఏ కాలం అది? మరణకాలం మనకు వచ్చే లోపు మరణాన్ని జయించిన యేసు ప్రభువును వెంబడించగలిగితే తాత్కాలికంగా ఈ లోకంలో మరణిస్తాం, కానీ మన జీవముతో పరలోకములో ఉంటాము. చప్పట్లు కొట్టి ప్రభువును మహింపరచాలి. తాత్కాలికంగా మరణిస్తాం, అది ప్రతి ఒక్కరికి ఉంది ఆ మరణం. అయితే ఈ మరణించిన తరువాత ప్రభు బిడ్డలందరూ ప్రభువుతో ఉంటారు. చూడండి, ప్రకటన గ్రంథం 22వ అధ్యాయము. ప్రకటన గ్రంథం 22వ అధ్యాయము 4వ వచనం. ఆయన దాసులు ఆయనను సేవించుచు ఆయన ముఖ దర్శనము చేస్తారు. ప్రభువును చూస్తూ ఉంటారు. పరలోకంలో మనకుండే పని ఏంటంటే ప్రభువును చూసుకుంటూ ప్రభువును స్తుతించటం. యెషయా గ్రంథం 6వ అధ్యాయంలో ఆ భాగం చూస్తాం మనం. దేవుని యొక్క దూతలందరూ కూర్చొని దేవుణ్ణి స్తుతిస్తూ ఉన్నారు. ఏమన్నా తెలుసా? పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడని గాన ప్రతి గానములతో దేవుణ్ణి ఏం చేస్తున్నారు? స్తుతిస్తూ ఉన్నారు. స్తుతి పోయినసారి చెప్పే కదా ఒకసారి, అమ్మా, స్తుతి నీ గతిని మార్చింది. ఆమేన్. ఏం మారుస్తుంది? నీ పరిస్థితిని మార్చింది. ఒక అబ్బాయి చాలా భక్తిగా జీవిస్తున్నాడట. 22 సంవత్సరాలు వచ్చాయి. మంచి యవ్వన ప్రాయం, మంచి భక్తిగా జీవిస్తూ ఉన్నాడు. ప్రభువుకు చాలా ఇష్టమైన జీవితం జీవిస్తూ ఉన్నాడు. అనుకోకుండా అతను జబ్బున పడితే పరీక్షలు చేస్తే గొంతుకు క్యాన్సర్ వచ్చింది. ఆమేన్. ఏమొచ్చింది? క్యాన్సర్. ఎక్కడొచ్చింది? గొంతుకు. అందరూ అదే ప్రశ్నలు, పాటలు పాడతాడు, బాగా వాక్యం చదువుతాడు, ప్రార్థనకు నమ్మకంగా వస్తాడు. క్యాన్సర్ రావటమేంది, క్యాన్సర్ రావటమేంది, ఈ దేవుడు ఏంది ఇట్లా చేశాడు అనుకుంటా ఉన్నారు. లోకం కదండి, లోకం కాకులు లాంటిది, ఏదో ఒకటి అంటూ ఉంటాం. అలా అంటూ ఉన్నారు. సరే, ఆ పరీక్షలన్నీ చేశారు. క్యాన్సరు, ఆపరేషన్ చేయాలి. అయితే బ్రతికితే బ్రతుకుతాడు, లేకపోతే చనిపోతాడు అని చెప్పి ఇంకొక మాట ఏం చెప్పారో తెలుసా డాక్టర్లు? బ్రతికిన మాటలు మాత్రము రానే రావని చెప్పారు. వెళ్ళారు, హాస్పిటల్కి వెళ్ళారు. ఆపరేషన్ థియేటర్లకు తీసుకెళ్ళడానికి ముందుగా రక్త పరీక్షలు, బీపీ, షుగర్ అని పరీక్షలు చేస్తారు. బీపీ చూస్తే చాలా ఎక్కువగా పోయిందయ్యా, ఒక వారం ఆగి రమ్మని చెప్పి పంపించారు. ఆ అబ్బాయికి పెద్ద బాధపడినట్లు లేదు, ముఖములో, ఫేస్లో బాధ లేదు. అందరూ బాధపడుతున్నారు కానీ ఆ అబ్బాయి బాధపడట్లా. సరే, వారం అయిపోయింది. ఇక మరలా ఆపరేషన్ థియేటర్లకు తీసుకెళ్తున్నా. వెళ్ళే ముందు డాక్టర్లు చెప్పారంట, అయ్యా నీకు మాటలు ఆగిపోతాయి, మాటలు ఆగిపోబోతున్నాయి ఆపరేషన్ చేస్తే. నీవు చివరి మాట ఏం మాట్లాడుకుంటావు, ఒక 2 నిమిషాలు నీ వాళ్ళతో మాట్లాడుకో అని చెప్తే వాళ్ళ అమ్మ, నాన్న, బంధువులు అందరు అక్కడ ఉండి వాళ్ళందరూ చూసి ఏడ్చుకుంటూ ఏమేమో మాట్లాడుతుంటా ఆ అబ్బాయి అన్నాడంట, దేవుని నామానికి స్తుతి కలుగునుగాక. ఆమేన్. చప్పట్లు కొట్టి ప్రభును మహిమపరచు. చివరి మాట ఏంటంట? ఉరి శిక్షేషణలో కూడా చివరి కోరిక ఎందుకు కోరుకోమంట మా? ఆ చివరి కోరిక, చివరి మాట చాలా ప్రాముఖ్యమైనది. మనకు కూడా ముసలోళ్ళు చనిపోయేటప్పుడు లాస్ట్లో వచ్చి ఏదన్నా చెప్పు, లాస్ట్లో ఏం చెప్పు, ఏదన్నా చెప్పు, ఏడన్నా దాచిపెట్టినవేమో బంగారము, డబ్బులు ఇవి అడుగుతాం మనం.
కదా. ప్రభువు మాట్లాడగం. ఆ చివరి మాట అంట, దేవునికి స్తుతి కలుగును. చెప్పాలి, ఏమన్నాడు? అసలు స్తుతులు చెల్లించే టైమేనా అది? సమయమేనా? పరిస్థితి అయినా? కానే కాదు. కానీ అతని నోట స్తుతి వచ్చింది. రాగానే అందరూ ఆశ్చర్యపోయారు. సరా ఆపరేషన్ థియేటర్లకి వెళ్ళి మళ్ళా ఆపరేషన్ చేయటానికి చూస్తే బీపీ మరలా ఎక్కువైపోయింది. అసలు బీపీ ఎందుకు వస్తుందో తెలుసమ్మా? ఎందుకు వచ్చింది? వాళ్ళందరూ పచ్చగుర్రు మేము ఎట్టున్నామని ఏడ్చామనుకో నీకు బీపీ వస్తుంది. ఆమేన్. అందరు ఎట్టన్ను నీ దేవుడు నన్ను ఇంతవరకు ఇలా ఉంచాళ్లే చాలు అని తృప్తి పడితే ఉన్న బీపీ తగ్గిపోద్ది. ఆమేన్. మనకు అది ఉండదు. మన పొయ్యి మండకపోయినా వేరే వాళ్ళ పొయ్యిలో నిప్పు ఉండడానికి బీపీ రాక ఏమొస్తుంది? షుగర్ ఎందుకు వస్తుంది? తిండి ఎక్కువైతే షుగర్ వస్తుంది. ఛాలెంజ్. మరి ఏమి ఎక్కువైతే? ఎంత తినాలి అంత తినట్లు ఎక్కువ తింటున్నాం ఇప్పుడు అందరం. తెలుసా అమ్మా? ఎటు పోవాలది? తిన్నదంతా ఎటు పోవాలా? మా ఉదయాన్నే చికెన్ ఫ్రై, ఉదయాన్నే, మధ్యాహ్నం కర్రీ, తర్వాత రాత్రికి బిర్యానీ. ఎక్కడ పోవాలి? ఈ తొట్లో వేసావు, ఎటు వెళ్ళాలి అది? పేరకపోయి ఎటు అర్థం కాక షుగరు. జాగ్రత్త. తిండి ఎక్కువైంది, పని తగ్గింది ఇప్పటి ప్రజలకు. అర్థమైందా? మన పెద్దవాళ్ళందరికీ పని ఎక్కువ, తిండి తక్కువ. ఎక్కువ రోజులు బ్రతికారు. అర్థమైందా? ఒక మిల్లు ఉంది, పిండి మిల్లు. రోజు 4 బస్తాలు ఆడించు, అది అలా ఉంటుంది. 10 బస్తాలు ఆడించు, తొందరగా అరిగిపోయి రిపేరుకు వచ్చి. ఈ మిషన్ కూడా అలాంటిది. ఆమేన్. తక్కువ తినండి, ఎక్కువ ప్రార్థన చేయండి. చప్పట్లు కొట్టి ప్రభువును మహిమపరచ. అమ్మా, ఎక్కువ తింటే కదా ఎక్కువ ప్రార్థన చేసేదని మనం అనుకుంటాం. గమనించండి, అనేకమైన వ్యాధులు రావడానికి కారణం తిండి ఎక్కువైనందువల్ల. అందుకని తిండి తగ్గించి ప్రార్థన పెంచుదాము. దేవుడు మనల్ని ఆరోగ్యంగా ఉంచునుగాక. ఒకవేళ దేవుడు అనుమతించి అనారోగ్యం వస్తే చేయగలిగేది ఏమీ లేదు. ఎందుకు వస్తాయి అనారోగ్యాలు? ఇంకొక మాట, మనము తీయబడింది మట్టి నుండి, మరలా మట్టిలో కలిసే వరకు వ్యాధులు వస్తూనే ఉంటాయి. ఒకవేళ ఇప్పటికి వ్యాధి లేదంటే దేవునికి స్తోత్రం, ఉన్నా కూడా దేవునికి స్తోత్రం. అర్థమైందా? వాళ్ళకి వ్యాధి ఉంది, వీళ్ళకి వ్యాధి ఉంది, మనకు కూడా వచ్చింది. బైబిల్లో గొప్ప ప్రవక్త ఎలీషా. ఎలీషా గారు ఎలాంటి ప్రవక్త? గొప్ప ప్రవక్త. అలాంటి ఎలీషా గారు మరణకరమైన రోగముతో చనిపోయాడు. ఏ రోగం అంటే? చచ్చిపోయే జబ్బు వచ్చింది, చనిపోయాడు. అర్థమైందా? అంత మరణకరమైన రోగంతో చనిపోయాడు కదా. సమాధి చేస్తే సంవత్సరం అయిన తరువాత ఒక సైనికుడు చనిపోతే ఆ సైనికులందరూ తెచ్చి ఆ సమాధిని, ఈ శవం తీసుకెళ్ళి పెట్టేసరికి ఎలీషా గారి ఎముకలు తగిలి చచ్చిపోయిన లేచి వస్తాడు. చూసారా? అంటే శక్తి ఉంది. కానీ అమ్మా, ఎలీషా గారి యొక్క ప్రార్థనా శక్తి సమాధిలో ఉంది, కానీ శారీరకంగా ఈ శరీరం ఏమైంది? చనిపోయింది. అంటే జబ్బులు వచ్చిన వాళ్ళందరూ పాపం చేశారని అనుకోమాకండి, తప్పది. మా ఎవరికైనా జబ్బులు వస్తాయి. దేవుని దయ వల్ల ఇప్పుడు దాకా లేదని ప్రభువును బాగా స్తుతించండి. వచ్చినా కూడా ప్రభువును స్తుతించండి. కాబట్టి మరణము తప్పించుట యెహోవా వశము. మొదట ఏం చదువుకున్నా? నీవు నన్ను నమ్ముకుంటేవి కనుక నేను నిన్ను తప్పిస్తాను. మరి దావీదు గారు మరణకాలానికి వచ్చి తన కుమారుని పిలుచుకొని కొన్ని మంచి మాటలు చెప్తూ ఉన్నాడు. చదువుమా రాజుల మొదటి గ్రంథం 2వ అధ్యాయము 1వ వచనం తర్వాత, కాబట్టి నీవు ధైర్యము తెచ్చుకొని నిబ్బరము కలిగి నీ దేవుడైన యెహోవా అప్పగించిన దానిని కాపాడి ఆయన మార్గాలను అనుసరించుము. అనుసరించిన ఎడల నువ్వు ఏ పని పూనుకొనినా,
ఎక్కడ తిరిగినను అన్నిటిలో వివేకముగా నడుచుకుంటా. ఆమేన్. బండి బయటికి తీసి బండి మీద కూర్చొని ప్రార్థన చేస్తుంటే 2 మాటలు అయ్యో అయ్యో అని పిలుస్తున్నాడు ఒక ఆయన వచ్చి. నేను ప్రార్థన 2 మాటలు బండి తీసి ఇక ఆమేన్ అన్న తర్వాత బండి మీద కూడా ప్రార్థన. అయ్యా యాడైనా కూడా చెప్పండి. అక్కడ ఏమనుంది? ఎక్కడ తిరిగినను, ఎక్కడెక్కడ తిరిగినను మనం ప్రభులో ఉంటే అర్థమైందా, వివేకముగా ప్రవర్తిస్తాము. ఆమేన్. సొలొమోనుకు ఆ మాటలు చెప్పాడు. మొదటి మాట ఏంటో తెలుసా? ధైర్యంగా ఉండు. ఎందుకని? నాన్న చనిపోతే ఇంకెట్లనా అని కొంచెం దిగులు వచ్చింది నాకు. నిన్న పిచ్చం ఏడుస్తుంటే చాలా బాధేసింది. మామ నువ్వు చెప్పినట్టు అక్కడికి వెళ్ళి రూమ్లో ప్రార్థన చేసుకున్నాను, దేవుడు ఎందుకు ఇలా చేశాడు అనిపిస్తుంది. అలా అర్థమైందా? కొంచెం ధైర్యం తగ్గుద్ది. అయ్యో మాకు ఇలా జరిగిందే. అలాంటప్పుడు దేవుని మాట ఏంటంటే ధైర్యంగా ఉండాలి. ఆమె ధైర్యంగా ఉండాలి. దావీదు గారు సొలొమోనుకు చెప్పుచున్న మాట, నువ్వు ధైర్యంగా ఉండు, నాన్న చనిపోయాడని బాధపడమాక. అయితే నువ్వేం చేయాలి? దేవుని మార్గాన్ని అనుసరించు. అప్పుడు నీవు ఎక్కడ తిరిగినాను. చూడమ్మా మాట దేవుడు ఎలా రాయించాడు. చదువు మా మాట మరలా. నీవు ఏ పని పూనుకొనినను, ఎక్కడ తిరిగినను అన్నిటిలో వివేకము కలిగి నడుచుకోదు. ఆమేన్. యోబు గారికి ఎంతమంది పిల్లలు? మా ఆడోళ్ళు ఎంతమంది? కొడుకులు ఎంతమంది? మొత్తం ఒక్కరు చనిపోయారు. మరలా అంట దేవుడు 10 మంది పిల్లల్ని ఇచ్చాడంట. ఆమేన్. చప్పట్లు కొట్టండి. చప్పట్లు కొంతమంది ఇష్టం లేదా? ఇట్లా కాదమ్మా, చప్పట్లు అంటే చేతులు పైకి లేయ చక్కగా ప్రభువును మహిమపరచాలి. 10 మంది బిడ్డలను తిరిగి ఇచ్చి 42వ అధ్యాయం చివరిలో ఏం చెప్పాడో తెలుసా? యోబు కుమార్తెలంత సౌందర్యవంతులు ఆ దేశములో ఉందమ్మా. మాట చదువు. ఆ దేశమంతటను యోబు కుమార్తెలంత సౌందర్యవంతులు కనబడలేదు. మీరు కూడా బాధపడాల్సిన పనిలే. మళ్ళీ నాకు ఎట్లా కొడుకు, చిన్న వయసు, మరల కొడుకులను ఎంతమందినైనా దేవుడు ఇవ్వగలడు. ఆమె అర్థమైందా? కాబట్టి ఇప్పుడు చాలా టెక్నాలజీ పెరిగిపోయింది. అర్థమైందండి? ఈ మధ్య మా ఇంట్లో ఒకళ్ళు ఉంటున్నారు, 40 ఏళ్ళు 50 ఏళ్ళు దాకా వచ్చిన పిల్లలు లేరు. ఈ మధ్య వాళ్ళకి ఎవరు టెక్నాలజీ చెప్పారు, ఇంజెక్షన్ వేస్తే పిల్లలు పుడతారు. వెళ్ళారు, ఇంజెక్షన్ వేయించుకున్నారు, చక్కగా ప్రెగ్నెంట్గా ఉన్నారు. చాలా మార్గాలు ఉన్నాయి. కాబట్టి బాధపడవలసిన పని, భయపడవలసిన పని ధైర్యంగా ఉండాలి. ధైర్యంగా ఉండాలి. ఇప్పుడు చెప్పండి, మనందరి జీవితాల్లో కూడా మరణకాలము వచ్చింది, వస్తుంది కదా. అయితే ఆ మరణము ఆశీర్వాదకరంగా ఉండాలి. ఆమె ఎలా ఉండాలమ్మా? బాపట్లో ఒక ఆయన పేరు మాణిక్యాలరావు గారు. అయితే ఏ మాట మాట్లాడాలన్న ముందు దయచేసి అని మాట్లాడతాడు. నీళ్ళు అడగాలి, నీళ్ళు ఇవ్వమని భార్యను అడగాలి. ఏమడగాలి? మా దయచేసి కొంచెం నీళ్ళు ఇస్తావా అంటాడు. ఎవరిని? బయట వాళ్ళనుగా. మనోళ్ళు కొంతమంది బయట వాళ్ళని బాగా గౌరవించి ఇంట్లో గౌరవించారు. కుక్క ఇట్రా అంటుండు ఒక ఆయన. నేను వెళ్తే కుక్కకి వెళ్ళి చూస్తున్న, పెద్ద కుక్కను పెంచుతుర్రేమో, 10,000 20,000 ఉన్నాయి కదా కుక్కలు, ఎట్రా అని చెప్పి నీళ్లు తీసుకురా కుక్క అంటూ. భార్యను ఏమంటుండు? కుక్క. కొంతమంది అలా. ఈయన ప్రతి వారిని ఏమంటాడో తెలుసా? దయచేసి నేర్చుకోండి. ఒక్కళ్ళన్నా ఆ క్రమం. దయచేసి భోజనం సిద్ధపరిచావా? దయచేసి బెడ్షీట్ వేసావా? దయచేసి స్నానానికి నీళ్లు పెట్టావా? ఇక భార్య కోపం వస్తుందమ్మా, వస్తుందా? వచ్చింది కూడా దిగి కదా.
అలాంటి ఆయన మంచి ప్రార్థనాపరునిగా ఉండి, వినండి జాగ్రత్తగా, టీచర్గా చేసి రిటైర్డ్ అయ్యి 85 ఏళ్ళు వచ్చినాయి. సాయంకాలం 4కి 3కి ప్రార్థనా కాలం. నేను చెప్పాను నిన్న, మనకు జీవితంలో ఏ కాలం ఉండాలి? ప్రార్థనా కాలం ఉండాలి. ఆయనకు 3కి 4కి వెళ్ళి మోకరిల్లి ప్రార్థన చేసే అలవాటు. ఇంట్లో పడుకున్నాడు, భోంచేసుకుని మధ్యాహ్నం 4కి ప్రార్థన చేసుకుంటూ మంచం మీద ఇలా కింద దిగి కాళ్ళు మోకరిల్లి మంచం మీద ఇలా చేతులు పెట్టి ప్రార్థన చేసుకుంటూ ఉన్నాడు. 4 అయింది, 5 అయింది. ఆమె టీ తాగుతాడని వెళ్ళి చూర్ను ఎలా ఏం చేస్తున్నాడు? ప్రార్థన చేస్తున్నాడని వెనక్కి రా, మరలా వెళ్ళి చూర్ను వెనక్కి రా. చివరికి 6 అవుతుంది, ఏందా అని చెప్పి వెళ్ళి అలా కలిస్తే చనిపోయాడు. ఆమె చప్పట్లు పట్టండి. మంచి మరణం. ఏం చేస్తూ చనిపోయాడు? అది మంచి మరణం. మరణకాలం అందరికీ వచ్చింది, కానీ ఆశీర్వాదకరమైన మరణం కొంతమందికే వచ్చింది. మనందరం ఈ రాత్రి అతి ఆశీర్వాదకరమైన మరణాన్ని పొందుకుందుముగాక. అంటే అందరం ఒకరోజు చనిపోలేదు, భయపడుతుర్రేమో. మా దేవుడు ఎప్పుడు ఎవరిని పిలిస్తే అప్పుడు వెళ్తాం. కొంచెం ముందు వెనకాల ఉంది. కాబట్టి ఏ మరణం కావాలి? ఆశీర్వాదం. బైబిల్లో కొన్ని మరణాలు అలా ఉన్నాయి, చూద్దాం. చూడండి, ఆదికాండం 15వ అధ్యాయము 15వ వచనం. నీవు క్షేమముగా నీ పితరుల యొద్దకు పోయేదవు, మంచి వృద్ధాప్యమందు నీవు సమాధి చేయబడతావు. దేవుడు అబ్రహాం గారికి చెబుతున్న మాట ఏమని? మరలా చదువుమా. నీవు క్షేమంగా నీ పితరుల యొద్దకు వెళ్ళదు. ఒక మర్మం చెబుతా, వినండి. మన పితరులందరూ ప్రభువుని నమ్ముకున్న వారైతే ప్రభు దగ్గర ఉంటారు. మనం కూడా వెళ్ళి వారితో జాయిన్ అవుతాము. ఆమె అర్థమైందా? నీ భర్త, నీ బిడ్డలు, నీవు ప్రభువులో ఉంటే ముందు ఒకళ్ళు చనిపోయి అక్కడ ఉంటారు ప్రభు దగ్గర. తర్వాత చనిపోయిన వాళ్ళు గొళ్ళి వాళ్ళను కలుసుకుంటారు. ఇప్పుడు చెప్పండి, నువ్వు ప్రార్థనకు వచ్చావు, మీ ఆయన రాలా. ఇప్పుడు నువ్వు చనిపోతే ప్రభు దగ్గర ఉంటే, ఆయన చనిపోతే ఆడుంటాడు ధనవంతుడా అలా అక్కడ యాతన పడుతూ ఉంటాడు. అందుకని ఇద్దరు కలిసి ప్రార్థనకు రావాలి. ఆమె చెప్పి నాకు సాల్ అయిందయ్యా, రావట్లేదా అనుకుంటామ్మా కదా. పెద్ద ప్రమాదం ఏంటంటే ఆ మరణించినప్పుడు తెలుస్తుంది, వాళ్ళుండే స్థలము వేరు, వీళ్ళుండే స్థలము కదా. అబ్రహాం గారికి దేవుడు అంటున్నాడు, నీవు క్షేమంగా నీ పితరుల యొద్దకు చేర్చబడతావు. రెండో మాట, మంచి వృద్ధాప్యము. అంటే 50 ఏళ్ళనే 40 ఏళ్ళనే కాదమ్మా. మంచి వృద్ధాప్యం అంటే 80 ఏండ్ల తర్వాతని. ఆమేన్. బైబిల్లో ఒక మాట ఏముందో తెలుసా? మానవుని యొక్క ఆయుష్ 70 సంవత్సరాలు. చదవండి ఆ మాట. 90వ కీర్తన తీసినోళ్ళు చదవండి. 90వ కీర్తన 10వ వచనం. మా ఆయుష్ కాలము 70 సంవత్సరాలు, అధిక బలమున్న ఎడల. ఎన్నంట? ఇప్పుడు 70 దాటిన వాళ్ళందరికీ ఏ బలం ఉంది? నోర్లు తెరవరు. అధిక బలము, అధిక బలము. అమ్మా, ఏ బలం ఉంది? ఏడుంది అసలు? ఉంది. 50 దాకా రావట్లే, వద్దామా లేదన్నట్టు ఉంటున్నారు జన. అధిక బలం, 80 ఏళ్ళు. ఇప్పుడు అబ్రహాము గారు 100 ఏళ్ళకే కొడుకును కన్నాడు. ఆ తర్వాత కొడుకు వివాహం చేశాడు. ఎన్నేళ్లకు? అమ్మా, 20 ఏళ్ళు, 25 ఏళ్ళకి. అప్పుడు మరణించాడు. మంచి వృద్ధాప్యమందు. చదువుమా ఆ మాట. మంచి వృద్ధాప్యమందు నీవు మరణమవుతావు. పాతి పెట్టబడతావు.
దేవుని నామానికి మహిమ కలుగునుగాక. బాగా పాతి పెట్టబడడం కూడా దేవుని ఆశీర్వాదం. ఆమేన్. చాలా మందికి తెలియదు, మంచిగా సమాధి చేయబడ్డం దేవుని ఆశీర్వాదం. ఈ నా మాట కాదు, బైబిల్లో ఉంది ఈ మాట. చదవండి, ప్రసంగి గ్రంథం 3వ అధ్యాయము. ప్రసంగి గ్రంథం 3వ అధ్యాయము. ఏడుందమ్మా ప్రసంగి? ఉంది అసలు బైబిల్లో, సామెతల పక్కన ఉంటుందమ్మా. 6వ అధ్యాయం 3వ వచనం. 6:3. ఒకడు, ఈ రాత్రి వినండి జాగ్రత్తగా, ఒకడు 100 మంది పిల్లలను కని దీర్ఘాయుష్మంతుడైనను చిరకాలము జీవించినను సుఖాన్ని ఎరుగక తగిన రీతిగా సమాధి చేయబడకపోతే వాని గతి కంటే పడిపోయిన పిండము గతి మేలంట. అర్థమైందమ్మా? అందరికి తెలుగు వచ్చుగా? అర్థమైందా? అసలు పిండం అనే మాట మనం వాడం పెద్దగా కదా. ఒకడంట 100 మంది పిల్లలంట, చిరకాలం బ్రతికాడంట, కానీ సుఖము తెలియదంట. అర్థమైందా? తగిన రీతిలో సమాధి చేయబడలేదంట. వానికంటే పడిపోయిన పిండము గతి. బైబిల్ ఉంది ఈ మాట. కాబట్టి మీ ప్రియులందరికీ, అమ్మ వినండి, మీ ప్రియులందరికీ, లేదా మన ప్రియులందరికీ, మన పితరులందరికీ, లేదా మనం బాగా ప్రేమించే వారందరికీ తగిన రీతిలో ఏం చేయాలి? సమాధి చేయాలి. ఆమేన్. ఏం కట్టియాలమ్మా? సమాధి కట్టి. చాలా మంచిది, అది ఆశీర్వాదం. సమాధి లేకపోతే ఆ వ్యక్తి కంటే పడిపోయిన పిండము గతి మేలు అని ఉంది బైబిల్లో. అర్థమైందా? కాబట్టి అబ్రహాముకు దేవుడు సెలవిచ్చిన మాట, నీవు నిండు వృద్ధాప్యములో మరణమవుతావు, పాతి పెట్టబడతావు. ఏం చేయబడతావు? గుర్తుపెట్టుకోవాలి. ప్రభువు బిడ్డలం చనిపోయినా కూడా ఆశీర్వాదకరంగా ఉండాలి. ఆమేన్. అంటే వారి ఆశీర్వాదం సమాధిలో కూడా కనబడాలి. ఇంకొక ఆయన గురించి చెప్పాడు దేవుడు. చూడండి, దేవుని యొక్క పరిశుద్ధ గ్రంథంలో యోబు గ్రంథం 42వ అధ్యాయం 16వ వచనం. అటు తరువాత ఏమ్మా వెనకబడుతురు? అటు తరువాత యోబు 140 సంవత్సరములు బ్రతికి తన కుమారుల కుమారులను 4 తరాలు చూశారు. పిమ్మట యోబు కాలము నిండిన వృద్ధుడై, కాలము నిండిన అంటే అర్థమైందా? చెట్టుకు కాయ బాగా పండిన తర్వాత తపీమని కింద పడుతుంది. అది బాగా పండిన కాయ. చెప్పాలి, బాగా. మనం కూడా పండినటువంటి వయస్సులో మరణిస్తే అది కాలము నిండిన మరణము. ఏ మరణం? కాలము నిండిన. యోబు గారు ఎంత ధన్యుడండి. ఈ మధ్య యోబు సమాధిని చూడటానికి గొప్ప దైవజనుడు వెళ్ళాడు. ఒమన్ దేశంలో ఉన్నాడు. అక్కడ చుట్టూ ప్రహరీ కట్టారంట. వెళ్ళాలంటే చాలా కండిషన్స్, అన్ని కాపలాదారులు ఉంటారు. ఆ సమాధి దగ్గరికి అలా వెళ్ళి ఆ కాంపౌండ్ దాటి లోపల అడుగు పెట్టగానే వణికిపోయాడంట. కరెంటు షాకు తగిలితే ఎలా వణుకుతాడో అలా. చెప్పండి ఎందుకని? యోబు గారు మరణించిన, చెప్పాలి, సమాధిలో కూడా దేవుని శక్తిని పొంది ఉన్నాడు. ఆమేన్. ఎక్కడుంది శక్తి? సమాధిలో. చెప్పాలి, మనలో ఉండాలి శక్తి, మన ఇంటిలో ఉండాలి శక్తి, మన సంఘములో ఉండాలి శక్తి. తుదకు మనం మరణిస్తే సమాధిలో కూడా ఏముండాలి?
గొప్ప ధన్యకరమైన మాట. యోబు గారికి 4 తరాలు చూశాడంట. ఎన్ని తరాలు? ఇక్కడ ఎవరన్నా ఉండరో మనకు 4 తరాలు చూసిన వాళ్ళు? 2 అంటుండ్రా? 2 అయినా కూడా ధన్యతే, 3 అయినా ధన్యతే. యోబు గారి మరణం కూడా దీవెనకరమైన మరణం. ఆమేన్. ఆశీర్వదించబడిన మరణం. ఇంకొక భక్తుని మరణం చూస్తాం చూడండి. ద్వితీయోపదేశ కాండం 34వ అధ్యాయం 7వ వచనం. మోషే గారు చనిపోయినప్పుడు 120 సంవత్సరాలు ఈ వయసు కలిగిన వాడు. అతనికి కంటి చూపు తగ్గలేదు, సత్తువ కూడా తగ్గలేదు. దేవుడు మోషేకు చనిపోయిందాకా 4 కళ్ళద్దాలు లేనే, చూపు తగ్గలేదంట. ఒంట్లో ఉన్న శక్తి కూడా తగ్గల. అమ్మా, ఏం చేస్తే వచ్చింది ఆ శక్తి చెప్పనా? కదిలితే మోకరిల్లుతాడు మోషే గారు. ఆమేన్. ప్రార్థన అంటే చెప్పాలి, మోకరించాలి. రెండోది, మోషేలో ఉన్న ఇంకో గొప్ప లక్షణం, సమయము ఏ కొంచెం దొరికినా, ఏ సమస్య వచ్చినా ఉపవాసం ఉండి 40 దినాలు ప్రార్థన చేస్తారు. చూడండి ఆ మాట చూద్దాం. ద్వితీయోపదేశ కాండం పంచకాండాల్లో చివరి ఉంటుంది. ద్వితీయోపదేశ కాండం 9వ అధ్యాయం. రైట్ అమ్మ, చదువు. 9వ అధ్యాయం 9వ వచనం. ఆ రాతి పలకలనగా యెహోవా మీతో చేసిన నిబంధన సంబంధమైన పలకలను తీసుకొనుటకు నేను కొండ ఎక్కినప్పుడు అన్నపానములు మాని ఆ కొండ మీద 40 పగళ్ళు 40 రాత్రులు. ఇప్పుడే చెప్పినాను, తిండి తగ్గాలి చెప్పండి కదా. మోషే గారి జీవితంలో ఇది ఉంది, తిండి తగ్గింది, ప్రార్థన. 40 దినాలు ఉపవాస ప్రార్థన. కదిలితే మోషే గారు తెలుసా? 9వ వచనంలో చూసాం కదా. తర్వాత అక్కడే రాయబడింది చూడండి, రేపు 11వ వచనం. ఆ 40 పగళ్ళు 40 రాత్రులు గడిచినప్పుడు యెహోవా నిబంధన సంబంధమైన పలకలను, ఆ 2 రాతి పలకలు నాకు 17వ వచనం. అప్పుడు నేను పట్టుకొని నా 2 చేతుల్లో నుండి మీ కన్నుల ఎదుట వాటిని క్రింద పడవేసి పగలగొట్టి మీరు యెహోవా దృష్టికి ఆ చెడు నడత నడిచి చేసిన మీ సమస్త పాపముల వలన ఆయనకు కోపము పుట్టింపగా చూసి మునుపటిలాగా అన్నపానం నువ్వు ఎప్పుడన్నా మానేసినవమ్మా? మానేసినవా? ఆలోచించండి. ఈ మధ్య ఒక జోక్ చెప్పాడు ఒక ఆయన. పెళ్ళయిన తర్వాత అంటే ఒక 1 నెల రోజులు నేను తినకుండా తినేది కాదయ్యా నా భార్య. ఎన్ని రోజులు? 1 నెలలో. 2వ నెలలో నాతో కలిసి తిన్నదయ్యా. 3వ నెల నేను లేకుండానే తిండి ముందు వెళ్ళిపోతా. మోషే గారు చూడండి ఎంత బాగుందో. మనకు మంచి వాక్యం ఇది, గుర్తుపెట్టుకోవాలి. ఏమనింది? మునుపటిలాగా, చదువుమా, మునుపటి వలె నేను అన్నపానములు మాని 40 పగళ్ళు 40 రాత్రులు ఉపవాసముండి దేవుని సన్నిధిలో సాగిలపడే. 24వ వచనం. నేను మిమ్మును ఎరిగిన దినము మొదలుకొని మీరు దేవుని మీద తిరుగుబాటు చేయుచునే ఉన్నారు. కాగా నేను మునుపు సాగిలపడినట్లు దేవుని సన్నిధిని 40 పగళ్ళు 40 రాత్రులు సాగిలపడ్డా. ఇన్నిసార్లు ఎప్పుడన్నా ఉన్నవా? మనం ఇన్నిసార్లు ఉన్నవా? 40 రోజులు ఉపవాసం ఉన్నవా? ఆలోచించు. మోషే గారు
ఇశ్రాయేలీయులు తప్పు చేస్తే నేను ఉపవాసం ఉండి, చెప్పండి, నీ భర్త కోసం ఎప్పుడన్నా ఉపవాసం ఉండి ప్రార్థన చేసావా? చేస్తే నీవు ధన్యుడవు, ధన్యురాలవు. నీ భర్త ఏదో ఒక దినాన నీ ప్రక్కనొచ్చి ప్రార్థనలో కూర్చుండునుగాక. ఆడిదాగితే నేను ఎందుకు ఉండాలంటున్నావు నువ్వు? తేడా అక్కడ వస్తుంది. ఇక్కడ మోషే ఇశ్రాయేలీయుల కోసం 40 దినాలు ఏమన్నాడమ్మా? మరి ఇశ్రాయేలీయులు మోషేకి ఏమవుతారు? భర్త అవుతారా? భార్య అవుతాడా? పిల్లలు అవుతారా? కాదు, దేవుని ప్రజలు. వాళ్ళ కోసం ఆయన ఏం చేస్తున్నాడు? నా జీవితంలో కూడా ఒక పెద్ద శోధన వస్తే వినండి, వెంటనే ప్రభువు దగ్గర సన్నిధిలో అనుకున్నాయ్యా, నేను 21 రోజులు ఉపవాసం ఉంటా, ప్రార్థన చేస్తా, ఈ శోధన చెప్పాలి, గుండెలు తరక్కపోవాలి. ఇలాంటి విషయాలు వింటున్నా, అర్థమైందా? నేను చెప్పేసా మందిరంలో, నాకు గుర్తు లేదు. అది క్రిస్టమస్ పండగ వస్తుంది ఒక వారంలో, క్రిస్టమస్ వస్తుంది ఒక వారంలో. నేను ప్రభువుకి ఏం చెప్పుకున్నా? 21 రోజులు చెప్పాలి ఉపవాసం. పండగ రోజు బిర్యానీ, పలావు. ఇప్పుడు ఏం చేయాలి? తినాలా? దేవుని ఆజ్ఞను అతిక్రమించాలా? ఆగాలా? చెప్పాలి. రేపు తింటాం డబుల్ బిర్యానీ కదా. దేవుని ఆజ్ఞను అతిక్రమిస్తే అది ఆశీర్వాదకరము. సందర్భం వచ్చింది కాబట్టి చెప్తున్నా. ఆ రోజు బిర్యానీ లేదు, ఏం లేదు. వచ్చాను, వాక్యం చెప్పాను, మీకు ప్రార్థన జరిగించాను, మంచి నీళ్లు తాగి పడుకున్న 21వ రోజు నా దేవుడు నా దగ్గరికి వచ్చి నా సమస్య నుండి విడుదలనిచ్చాడు. లోక సంబంధమైన తిండి వైపు నువ్వు చూస్తే దీవెన రాదు నీకు. ఆమేన్. అది కూడా ఆమేన్ గట్టిగా చెప్పొచ్చు కదమ్మా. లోక సంబంధమైన వాటి వైపు మనం చూస్తే పరలోక సంబంధమైన దీవెనను మనము పొందుకోవాలి. 21 రోజు అయిపోయింది, చెప్పలేనంత మేలు దేవుడు చేశాడు. ఆయన మాట తప్పువాడు కాదు, ఆయన అబద్ధమాడు వాడు కాదు, ఆయన మనల్ని విడిచిపెట్టేవాడు. నేను డైరీలో రాసుకున్నా, నా జీవితంలో క్రిస్టమస్ రోజు భోజనము ఎవరి కొరకు? ప్రభువును మహింపరచడానికి. ఆమేన్. ఇక్కడున్న మీ అందరికీ స్తోత్రం చెప్తా. మరణం వచ్చినా, కష్టం వచ్చినా, నష్టం వచ్చినా ప్రార్థన మానకూడదు, ప్రభు సన్నిధిని విడువకూడదు. ఆమేన్. అది మనం మొదట పాడుకున్నాం. కష్టాలు ఏ కలిగినా, అందరికి వచ్చి పాట పాడాలి. కన్నీరు ఏ మిగిలినా, కష్టాలు ఏ కలిగినా, కన్నీరు ఏ మిగిలినా, స్తుతి పాటలే పాడుమా, ప్రభు యేసుని వేడుమా, స్తుతి పాటలే పాడుమా, ప్రభు యేసుని వేడుమా, ప్రభు యేసుని వేడుమా. హల్లెలూయా పాట, యేసయ్య పాట పాడాలి ప్రతి చోట, పాడాలి ప్రతి నోట. పాడాలి ప్రతి నోట. హల్లెలూయా, 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 హల్లెలూయా. రాజులు 2వ గ్రంథం 2వ అధ్యాయం 11వ వచనం. 2వ రాజులు 2:11. వారు ఇంకా వెళ్ళుచు మాటలాడుచుండగా, ఇదిగో అగ్ని రథములను
అగ్నిగుర్రములను కనబడి వీరిద్దరిని వేరు చేశారు. అప్పుడు ఏలియా సుడిగాలి చేత ఆకాశమునకు ఆరోహణమయ్యాడు. ఆమేన్. ఏలియా గారు అసలు మరణించకుండానే ఎక్కడికి వెళ్ళాడమ్మా? దేవుని దగ్గరికి. ఇది అద్భుతమైన మరణం. ఆమేన్. అద్భుతమైన మరణం. బైబిల్లో మరణించకుండా పరలోకం పోయిన వాళ్ళు ఇద్దరు. ఒకళ్ళు హానోకు, రెండో వాళ్ళు ఏలియా. దేవుడు మంచి మరణం ఇచ్చాడు ఏలియాకు. కాబట్టి ఈ మరణం అనేది సహజం. మా దగ్గరికి ఒక ఆయన, మన ఊరు ఆయన వస్తే నా దగ్గరికి, నా భార్య చచ్చిపోయింది రాత్రి అన్నాడు. నా దగ్గరికి వచ్చి నేనన్నా, ఏందయ్యా అట్లా చచ్చిపోవడం ఏంటంటే, అదేం ఇందిరమ్మ చచ్చిపోయానే అన్నాడు. ఓహో, ఇది పెద్ద లాజిక్కే, నాకే నేర్పుతున్నాడు అని. అంత ఈజీగా ఉండాలి మరణానికి మనం. ఆమేన్. భయపడకూడదు, దిగులు పడకూడదు, ధైర్యంగా ఉండాలి. ఎందుకని? అది ఏదో ఒక రోజు తప్పనిసరిగా మన జీవితంలోనికి వచ్చింది. అయితే మనం ఏం చేయాలంటే, మంచి మరణం ఇమ్మయ్యా అని ప్రార్థన. ఎప్పుడు హాస్పిటల్కి పోయినాక కాదు, ఇప్పుడు నుంచే ఉండాల. పాత క్రైస్తవ కీర్తనల పుస్తకంలో ఒక పాట ఉంటుంది, మంచి మరణం ఇమ్ము దేవా అని. మన పెద్దోళ్ళు పాడిన పుస్తకాల్లో. ఏ మరణం అంట? ఒక మొక్క ప్రతిరోజు ప్రార్థనలది ఉంటే మన దేవుడు ప్రార్థన ఆలకించువాడు కనుక మనకు ఆశీర్వాదకరమైన మరణమే ఇస్తాడు. అది ఏదో ఒక రోజు. మాసిలాం అనే గొప్ప దైవజనుడు ఏం చెప్పాడంటే, డెత్ ఈజ్ ఏ సంథింగ్ దట్ ఎవ్రీవన్ హ్యాస్ టు ఫేస్ ఎలోన్. అంటే మరణం అనేది ప్రతి ఒక్కడు జీవితంలో ఏదో ఒక రోజు తప్పనిసరిగా ఎదుర్కొంటాడు. అది కూడా ఎలా? ఒంటరిగా. చనిపోయిన వాళ్ళు అందరూ ఎలా చనిపోవాలమ్మా? నీకెంత ప్రేమనో నీ భర్త మీద, భర్తతో పాటు నువ్వు చనిపోలేవు. నీ భార్య మీద ఎంత ప్రేమ ఉన్న భార్యతో పాటు నీవు ఒంటరిగా చనిపోవాలి. అయితే అది దీవెనకరమైన మరణం కావాలంటే మోషే వలె మోకరించుట, సాగిలపడుట, ఉపవాసము ఉండుట. యోబు వలె శ్రమ వచ్చిన, శోధన వచ్చిన దేవుణ్ణి స్తుతించుట. అబ్రహాము వలె సంపూర్ణమైన విశ్వాసము కలిగి ఉండుట. ఏలియా వలె పౌరుషం కలిగి ప్రార్థనా జీవితాన్ని కొనసాగించుట. కాబట్టి పీటర్కి, అమ్మా నీ పేరేంది నాన్న? శ్రవంత్ అంటే ఏందో తెలుసా? శ్రవంత్ అంటే అర్థం తెలుసమ్మా? అక్కడికి పేడమైంది, ఊరు చెప్పట్లే. శ్రవంత్ అంటే అర్థమైంది సముద్రము. శ్రవంత్ అంటే అంత సహనం కలిగి తల్లి నువ్వు బాగా ప్రార్థన చేసుకో, దేవుడు నీకు కొరత లేకుండా బిడ్డను అనుగ్రహించునుగాక. మోకరించండి, ప్రార్థన చేసుకుందాం. ప్రభు ఈ రాత్రి మనందరితో మాట్లాడాడు. మరణము తప్పించుట యెహోవా వశము. నీవు నన్ను నమ్ముకుంటివి గనుక నేను నిన్ను తప్పిస్తానంటున్నాడు దేవుడు. ప్రభు నమ్ముకుందాం, సంపూర్ణంగా నమ్ముకుందాం. ఆయన అన్ని కీడుల నుండి తప్పిస్తాడు. అమ్మా ఈ రాత్రి విన్నావు కదా, దేవునికి అసాధ్యమైనది ఏమీ లేదు. దేవునికి సమస్తము సాధ్యం గనుక ప్రభు కృపను బట్టి పీటర్ను, స్రవంతిని ప్రేమించి మరలా బిడ్డలను దేవుడిస్తాడు. ప్రార్థన చేసుకోండి, అందరూ ప్రార్థన చేయండి. మహాపరిశుద్ధుడు అయిన తండ్రి, ప్రేమ కలిగిన దేవా, ఈ రాత్రి మమ్మల్ని అందరినీ మీ సన్నిధిలో జ్ఞాపకం చేసుకోండి. ఈ కుటుంబములయ్యా మోకరిల్లే భాగ్యం ఇచ్చారు, మీకు స్తోత్రాలు. ప్రార్థిస్తున్న ప్రతి బిడ్డ ప్రార్థన ఆలకించండి, అంగీకరించండి, అనుమతించండి. అంతేకాదు నాయన, పీటర్ను, స్రవంతిని ప్రేమించయ్యా, కోల్పోయినదంతా తిరిగి పొందుకోవడానికి సహాయము చేయండి.
మీరే మహిమ పొందండి. ఈ రాత్రి మీరు మాతో మాట్లాడిన ప్రతి మాటను బట్టి మీకు స్తోత్రాలు. మేము కూడా నాయన లోక సంబంధమైన తిండి వైపు చూడకుండా నీ వైపు చూసే కృప దయచేయమని, మీరే మహిమ పొందుమని యేసుక్రీస్తు ప్రభు యొక్క ఉన్నతమైన నామములో స్తోత్రము చెల్లించి వేడుకుంటున్నాము మా పరమ తండ్రి. ఆమేన్. పరలోకమందున్న మా యొక్క తండ్రి, మీ నామము పరిశుద్ధపరచబడునుగాక, మీ రాజ్యం మాకొచ్చునుగాక, మీ చిత్తం పరలోకముందు నెరవేరుచున్నట్టు భూమి యందు నెరవేరునుగాక. మా అనుదిన ఆహారం నేడు మాకు దయచేయము. మాడల అపరాధము చేయవారిని మేము క్షమించిన రీతిగా మా అపరాధములను క్షమించుము. మమ్మ శోధనలోకి తేక కీడు నుండి తప్పించుము. రాజ్యము, శక్తి, మహిమ నిరంతరం మీరయ్యున్నారు తండ్రి. ఆమేన్. తండ్రి యొక్కయు, కుమారుని యొక్కయు, పరిశుద్ధాత్మ యొక్కయు సహవాసము, సహాయము మనకు సదాకాలము తోడయుండి నడిపించును గాక. అందరికీ వందనాలు.